హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ సంతోష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అయితే మనం నిన్న బీజేపీకి హైదరాబాద్లో అధ్యక్షుడు ఎవరనే టాపిక్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దానికన్నా ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తన పార్టీలోనే ఒక వర్గం తనకి యాంటీగా ఉందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి రీసెంట్ డేస్ లో చూసుకుంటుంటే. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సో వెరీ గుడ్ టాపిక్ తేజ. అయితే ఇక్కడ కాంగ్రెస్ పర్టికులర్గా తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రేవంత్ గారికి ముందైనా కూడా ఏంటి అని అంటే యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది అని అంటే ఆ ముఖ్యమంత్రి ఎవరినైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడుతున్నారు అంటే ఆ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అతనే ఉంటాడా లేదా అనే దాని గురించి ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీ చాలా పోటీ ఉంటుంది వాళ్ళకి. ఇది ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. కేవలం ఈ పోటీని తప్పించుకోగలిగింది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏంటి అని అంటే డెఫినెట్లీ ఇంటర్నల్ పోటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్లో. బికాజ్ ఏంటి అంటే అందరూ సీనియర్ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి విశిష్టంగా సేవలు అందించిన వాళ్ళే ఉంటారు. సో నీకంటే నేను తక్కువనా, నాకంటే ఆయన ఎక్కువనా, ఇలాంటి ఇంటర్నల్లీ ఏమంటే పోలికలు ఒకరి పోటీ అనేది చాలా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే చూస్తూ ఉంటాం. దట్టు పర్టికులర్ గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చాలా ఎక్కువ ఉంటుంది. అయితే రేవంత్ గారికి ఏది అతన్ని పిసిసి చేయడం కానీ లేదు అని అంటే ఈ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కానీ తర్వాత సీఎం అవడం కానీ అన్నీ కూడా నాటకీయ పరిణామాల మధ్య జరిగినాయి. అవును. ఎందుకు అంటే పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి, దానిపైన డిబేట్స్ జరిగినాయి, చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి. అంటే అతనికి చాలా పోటీ వచ్చింది. బట్ స్టిల్ ఆయన తట్టుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణ టీడీపీలో ఫైర్ బ్రాండ్ సెకండ్ పొజిషన్కి వెళ్ళగలిగారు అంటే చాలా తక్కువ టైంలో. అండ్ ఆయన ఎంటైర్ రాజకీయ జీవితం గురించి చూడాల్సి వస్తే హీ వాజ్ నెవర్ అట్లీస్ట్ ఏ మినిస్టర్. బట్ ఈ తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడగలిగిన వ్యక్తుల్లో చాలా తక్కువ వ్యక్తుల్లో ఈయన ఒకరు. అండ్ నెంబర్ 1 అని కూడా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిండు. అంటే వాయిస్ వినిపించిండు. ఆయన వాయిస్ మాత్రమే వినబడింది. ఆయన కాకుండా ఇంకొక 3-4 ఉండే కానీ పార్టీలో ఇమిడలేక వెళ్ళిపోయారు. బట్ ఈయన అక్కడే ఉండి వాయిస్ వినిపించాడు. సో హార్డ్ కోర్ తెలుగుదేశం మెంబర్ ఆయన, తెలుగుదేశం నాయకుడు. బట్ నాటకీయ పరిణామాల మధ్య ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలుగుదేశానికి ఇక్కడ లేదు, అసలు ఫ్యూచర్ లేదు అనుకునే తరుణంలో ఎట్లాగూ టీఆర్ఎస్కి వెళ్ళలేడు, బీజేపీకి కూడా వెళ్ళలేడు. యాక్చువల్ ఆయన స్టార్ట్ చేసింది ఏబీపీ నుంచే. ఆయన కెరీర్ అంటే ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసింది ఏబీపీ నుంచే. బట్ స్టిల్ ఏంటి అంటే ఆయన బీజేపీకి మొగ్గు చూపించలేదు. కానీ కాంగ్రెస్కి వచ్చాడు. కాంగ్రెస్కి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది, తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ అని. సో ఈయన తెలంగాణ వాదిగా ఆయన వాయిస్ని కాంగ్రెస్లో వినిపించే అవకాశాలు ఆయనకి ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి అని అంటే తెలంగాణ వాదం అనేది గెలిచే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తే బీజేపీకి వచ్చేస్తే ఏంటి అని అంటే కేవలం మతవాదం అనే దీంట్లో ముద్ర పడిపోయింది. సో అక్కడ ఇరుక్కోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఆయన ఏంటి అంటే బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ వైపే ఎక్కువ మొగ్గు చూపించాడు. అందుకని కాంగ్రెస్ లోకి జంప్ అయ్యాడు. ఓకే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి స్ట్రాటజీస్. లైక్ ఏంటి అంటే కాంగ్రెస్ లో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడమే ఎక్కువ ఉంది. సో ఆయన బైపాస్ చేయగలుగుతాడు, ఒక రూట్ క్రియేట్ చేసుకోగలుగుతాడు. ఆయన చేసి అందులో విన్ అయ్యాడు కూడా, సక్సెస్ కూడా అయ్యాడు. దట్ ఈస్ హౌ హీ హాస్ మేడ్ హిస్ డిసిజన్. సో కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఈవెన్ దో ఆయన స్ట్రాటజిక్ గా వచ్చినా కూడా ఆయనకు ఎదురు దెబ్బలు తగిలినాయి. డెఫినెట్లీ ఏంటంటే ఆయన ఎవరు, ఆయన నిన్న టీడీపీ మనిషి అన్నట్టుగా టీడీపీ మనిషి ఇప్పటికీ కూడా చంద్రబాబు గారి శిష్యుడు.
అనే దీన్ని బాగా ఇది చేశారు, ఫోకస్ చేశారు. బట్ స్టిల్ ఏంటి అంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్. అవును. ఆయన గురించి పబ్లిక్గా ఇప్పటిదాకా చాలా మంది ఎవరు మాట్లాడని, ఎవరికి తెలియని కొన్ని విషయాలు నేను డిస్కస్ చేయగలుగుతాను. ఏంటంటే రీసెంట్గా చాలా మందికి, అంటే నేను నా సర్వేలు, నా ఇంటర్నల్ సర్వేల్లో కానీ డిజిటల్ మార్కెటింగ్ త్రూ నాకు తెలుసు ఏది టఫ్ వార్ జరగబోతుంది అని చెప్పేసి, ఇది లేటెస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ నాయకుల్లో ఎవరికి కూడా కాంగ్రెస్ వస్తుంది అనే నమ్మకం లేకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ వస్తుంది, మళ్ళీ ఫామ్ చేస్తుంది అనే నమ్మకమే ఉండింది ప్రతి ఒక్కరికి. నేను చాలా మందికి అన్నాను టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటే టఫ్ ఫైట్ ఉంటుందేమో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నాకు తెలిసిన నాయకులు ప్రతి ఒక్కరు మాట్లాడారు. రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆ నమ్మకంతోనే ఉన్నారు. ఈవెన్ దో ఎగ్జిట్ పోల్స్ నుంచి మనకు సీఎంగా రేవంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ స్టిల్ ఏంటంటే బీఆర్ఎస్ చాలా నమ్మకంగా ఉండింది. అవును. ఎందుకు అంటే కాంగ్రెస్ చాలా వీక్ ఉండింది ఆ టైం దాకా. సో అట్లా చాలా అంటే బీఆర్ఎస్ నాయకత్వం కంప్లీట్గా కాంగ్రెస్కి అంత సీన్ లేదనే దృక్పథంతోనే ఉన్నారు. అయితే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నాయకుడు, బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరితో నేను డైరెక్ట్గా కలవడం జరిగి మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, బట్ రిజల్ట్స్ తారుమారైనాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకున్న ఫ్రీడమ్తో నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. చేస్తే ఆ నాయకుడి మాటల్లో ఏంటి అంటే రేవంత్ని మేము అంచనా వేయలేకపోయాము, అంటే కొంతవరకు అంచనాలు ఉన్నాయి కానీ రేవంత్ చాలా స్ట్రాటజిక్గా వచ్చాడు. రేవంత్ మా పార్టీలోను బీజేపీలోను ఇతర అన్ని పార్టీల్లో ఆయన మనుషుల్ని పెట్టాడు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చే టైంకే ఆయన ఫైనాన్షియల్లీ చాలా బిల్డ్ చేసుకున్నాడు, అక్కడికి వచ్చి ఇంకా బిల్డ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చే టైం కల్లా ఏంటంటే ప్రతి ఒక్క పార్టీలో నా మనుషులు ఉండాలి, అక్కడ ఏం జరుగుతుంది పార్టీ బలాబలాలు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. అలా ఆయనకు ఓన్గా ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. నేను కాంగ్రెస్లో ఉన్నాను, నేను కాంగ్రెస్ నాయకుడిని, లేదు నేను టీడీపీలో ఉన్నాను, నేను టీడీపీ నాయకుడిని అని కాదు. ఆయనకంటూ ఆయన ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఆయన ఓన్ ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పటిదాకా అంటే ఒక మినిస్ట్రీ తీసుకునే అవకాశం కూడా పొందని ఒక వ్యక్తి, ఈవెన్ దో హీఈస్ యాక్చువల్లీ ఫైర్ బ్రాండ్, బట్ స్టిల్ ఆయనకు అవకాశాలు రాలే, ఒక మినిస్టర్ చేసే అవకాశాలు రాలే అప్పటిదాకా. బట్ స్టిల్ డైరెక్ట్గా సీఎం అభ్యర్థిగా, పిసిసి ప్రెసిడెంట్గా, ఆ తర్వాత సీఎం అభ్యర్థిగా ఆయన రావడం అనేది అనూహ్య సంఘటన, నాటకీయ పరిణామాలు. అంటే ఖచ్చితంగా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఆయన ఫాలోయింగ్ అదంతా చూస్తే డెఫినెట్లీ హీఈస్ ద స్ట్రాంగెస్ట్ లీడర్. బట్ స్టిల్ ఏంటి అంటే ఆయనకు పోటీ ఎక్కువగా ఉండింది. ఇలాంటి పరిణామాల మధ్య ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, ఆ తర్వాత ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం అనే దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలతో పాటు ఆయన సొంత ప్రణాళికలే ఎక్కువ వర్క్ చేసినాయి అనేది బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే ఇతర రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. రైట్. సో ఇది చాలా మందికి తెలియదు, ఆయనకు ఒక సైన్యం వర్క్ చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. సో అలా ఆయన ఓన్ సైన్యాన్ని ఏర్పరచుకొని, అంటే ఆయన ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ మీద మాత్రమే వర్క్ చేయగలిగాడు. అట్లా చేసి ఆయన డెఫినెట్లీ ఒక మంచి రిజల్ట్ తీసుకురాగలిగాడు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పిసిసి అధ్యక్షుడిని ఎవరు చేయాలి అనే విషయంలో ఖచ్చితంగా ఒక పోటీ ఉంది ఆయనకి. ఏంటంటే సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు నేనంటే నేను అని పోటీ పడుతున్నారు. కానీ ఆ పిసిసి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయన రికమెండ్ చేసిన క్యాండిడేట్ ఉంటాడా, లేదు అంటే ఈయనకు అగైనెస్ట్గా ఏదైతే వర్గం వర్క్ చేస్తుందో అక్కడి నుంచి ఉంటుందా అనే దాన్ని బట్టి ఆయన ఫ్యూచర్ కొంచెం ఇది ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ యాజ్ పర్ లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ఈయన ఎవరినైతే ప్రపోజ్ చేస్తాడో వాళ్ళ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం లేటెస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ మళ్ళీ పుంజుకుంది, బీఆర్ఎస్ పుంజుకోలేకపోయింది, బట్ బీజేపీ పుంజుకుంది. సో ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని అతని ఆపోజిట్ వర్గం
ఖచ్చితంగా రేవంత్కి ఊహించినంత లేదు, కొంచెం బ్యాక్లాగ్ ఉంది అని ఏమైనా ప్రొజెక్ట్ చేయగలిగి అక్కడే సక్సెస్ అయితే తప్ప రేవంత్ గారు ఏదైతే ప్రపోజ్ చేస్తారో ఆ వ్యక్తికే పగ్గాలు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పటికే చాలా మంది సీనియర్ లీడర్స్ పిసిసి అధ్యక్ష పదవి కోసం కొట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో, రూలింగ్ లో ఉన్నా కానీ. అదే ఆ పోటీ ఉంటుంది డెఫినెట్ గా. ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి బయట కనబడని భయం లోపల ఒకటి ఉంది, ఈ 5 సంవత్సరాలైనా నన్ను కంప్లీట్ గా చేయనిస్తారా లేదా అని. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి అలాంటి రిమార్క్ ఒకటి ఉంది, ముఖ్యమంత్రుల్ని మార్చేస్తారా అంటే ఆ ఇంటర్నల్ గా ఉండే పోటీ వల్ల అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. అయితే ఈ 5 సంవత్సరాలు నన్ను ఉండనియరా అనే భయం లోపల ఒకటి ఉంటది. అండ్ ఈ 5 సంవత్సరాలైనా ఫినిష్ చేయలేదనుకో మళ్ళీ స్ట్రాటజీస్ ప్లే చేయడం కష్టం అవుతుంది ఆయనకి. ఇది సాఫీగా ఉండగలిగితేనే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అప్పుడు, అందువల్ల ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. బట్ ఈయనకి అవకాశం దొరికితేనే ఈయన చేయగలుగుతారు కదా. కాకపోతే ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఎదురు తిరిగేంత ధైర్యం ఎవరికి లేదు కానీ పార్టీలో. బట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్ గా, ఎందుకంటే ఈయన బయట నుంచి వచ్చాడు, ముందు నుంచి లేడు, అది కాకుండా యంగెస్ట్ లీడర్ అక్కడ. సో అవకాశాల మీద కొంచెం భయం ఉంది ఆయనకి. ఓకే, అంటే 5 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారా ఉండరా అనేది కూడా ఒక రకంగా సస్పెన్స్ అంటే అది ఏది మనం ఆ కాంగ్రెస్ లో జరిగే పరిస్థితుల్ని బట్టి ఆలోచిస్తే అది ఒక సస్పెన్స్ లాగే మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకే, అదే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ని అనౌన్స్ చేయలేదు. సో దాని మీద మీ ఒపీనియన్? హోమ్ మినిస్ట్రీ అనే కాదు, చాలా తక్కువ పోర్ట్ఫోలియోస్ మాత్రమే అనౌన్స్ చేశాడు. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఏదైతే ఈ అగెనెస్ట్ లోపల ఏది జరగకుండా దాన్ని అలా అట్టి పెట్టడం కోసం. అంటే ఈ కొన్ని పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేయంగానే కొంతమంది జారుకుంటారు. అది కాకుండా మీరు చూస్తే ఆపరేషన్ ఆకర్ష ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఆపరేషన్ ఆకర్షణ. ఓకే, ఎందుకంటే బయట నుంచి గేట్స్ ఓపెన్ చెప్పాడు, నేను గేట్స్ ఓపెన్ చేస్తున్నాను, బీఆర్ఎస్ నుంచి అందరినీ పికప్ చేస్తాను. ఇప్పటికి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, మొన్న ఒకటే రోజు 5 ఎమ్మెల్సీలని తీసుకున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే ఇంటర్నల్ గా ఉండే పోటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఆల్రెడీ కొంతమంది అంటే గ్రూప్స్ ఉన్నాయి. ఒక మంచి లీడరు ఒక 10 ఎమ్మెల్యేలను తీసి పక్కన పెట్టుకుని ఉంటాడు. ఒకవేళ ఈయనకి అగైనెస్ట్ ఎవరైనా వస్తే ఈయన వీక్ అవ్వకుండా, ఇక్కడ నుంచి అక్కడ ఆపోజిట్ స్ట్రాంగ్ అవ్వకుండా అక్కడ నుంచి నరుక్కుంటూ, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఆపోజిట్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు, ఇక్కడ తెచ్చుకుంటున్నాడు. ఓకే, అంటే ఒకవేళ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయడం కోసం ఆల్రెడీ అది బిల్డ్ చేసుకుంటుంది. అది ఆ స్ట్రాటజీలో భాగంగానే ఆయన పూర్తి పోర్ట్ఫోలియో క్యాబినెట్ విస్తరణని హోల్డ్ చేసి పెట్టాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.